तन्नो अनंत प्रचोदयात्। अनंत शयन गोविंद गोविंद। उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मुच्यु नमाम्यहं। मंगళవాద్యం యావత్ లోకానికి మంగళప్రదంగా ఉండాలని జరుగుతున్న ఒక అత్యంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఎంపీ గారు, ఇతర పెద్దలు. శ్రీల ప్రభుపాద వారి ఆశీస్సులతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనంత శేష స్థాపనకై ఆ ఆలయం దగ్గరికి వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ముఖ్యమంత్రి గారు అనంత శేషుణ్ణి, స్వర్ణమయం అనంత శేషుని ముఖ్యమంత్రి గారు, రజతమయంగా అనంత శేషుణ్ణి జస్టిస్ ఎన్వి రమణ గారు తీసుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని అందరికీ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే భూస్పర్శ. అంటే ఇక్కడ స్థాపించిన అనంత శేషుడు ఆ మూల విగ్రహం దాకా నేలతో ఉండే అనుబంధాన్ని, నేల గంధం, నేల అనుబంధం తల్లి పిల్లల బంధం లాంటిది కదా, అలాంటి భూస్పర్శ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది ఇస్కాన్ ఆలయం. देवी प्रसोदरी समुद्रवती सावित्री हनो देवी पद्मिनी ओ विष्टा शृंगे शृंगे यज्ञे यज्ञे विभीषणी जलशयनी श्रियं धाराजा सच्चंदो परिमेदिनी स्वपरिदत्तंगाया पत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमामि अच्युत वल्लभाम् धरायै विद्महे सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात्। सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह त्वां ममावह जातवेदो लक्ष्मीमनपकामिनी श्रीसूक्त पुरुषानहम् अश्वपूर्वां रथमध्यामस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपक्वये देवीर्जुषतां कांसोत्पितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपक्वये श्रियं यदसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां त्वां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे यस्य त्वां वृणे आदित्यवर्णे तव सोऽभिजातो वनस्पतिस्तव वृक्षो च बिल्वः मायान्तरायाश्च वाक्या अलक्ष्मीः देवसः कीर्तिश्च मणिदासः प्रादुर्भूमोत्थितां ज्येष्ठिं कीर्तिमृद्धिं ददातु मे क्षिप्तिवासामलां ज्येष्ठामलक्ष्मीं नाथयाम्यहम् ध्रुवं विश्वमिदं जगते ध्रुवाः पर्वता इमे ध्रुवौ राजा वृजा वयं ध्रुवैर्दिवाव्यदृष्टाः
पर्वत इवादृशा हविः इंद्रैरेव ध्रुवदृष्टा इंद्रैरेव ध्रुवदृष्टा क्षानि संचरन्ने इंद्रयेण ध्रुवं ध्रुवेण अभिषाः तत्पै देवा अविष्रुवन् अयं च ब्रह्मणस्पतिः। ओम आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। ओम आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। ओम नमो विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनमुदासना यद्विदन्तु मया देव परिपूर्णं तदस्तु ते। तव कर्मात्मकानि वै तेषामशेषाणां कृष्णान् स्मरणं परम्। అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణ కాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితంకానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంత శేషుణ్ణి స్థాపించి వేదికపైకి వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారిని మీ అందరి కరతాళధ్వనుల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తోంది ఇస్కాన్. తెలుగువారి వెలుగుల్ని ప్రపంచ వ్యాప్తం చేస్తోన్న ఒక దార్శనిక అంకిత భావానికి, పారదర్శకతకు, ఆదర్శానికి అద్దం పడుతోన్న నేత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు. వారి అపారమైన దశాబ్దాలకు మించిన అనుభవంతో సామాన్య ప్రజల గుండె చప్పుడును దగ్గరగా వినగలిగే ఒక